గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాలంటేనే జంకే జనానికి భరోసా ఇస్తూ ఓ మహిళా డాక్టర్ ఆదర్శంగా నిలుస్తోంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సర్కారీ దవాఖానాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆశ కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా వైద్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతిరోజు రోగులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుండటంతో ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లడం మానేశామంటున్నారు రోగులు. హాస్పిటల్ బాగా వస్తుంది మేడం, అందరికీ అందుబాటులో ఎప్పుడు ఉంటుంది. వస్తే కూడా క్యూ పద్ధతిలో అందరూ బాగానే చూస్తుంది. ప్రతి నెల వస్తా. మేడం చాలా బాగా చూస్తుంది. టెస్టులు కానీ ఇంకా స్కానింగ్ కానీ చాలా బాగా చూస్తుంది మేడం. ఆశా వర్కర్లు కూడా నెలకి తీసుకొస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తుంది మేడం. ఇంకా ప్రైవేట్ దానికి పోకుండా గవర్నమెంట్ దానికే వస్తాము. ఫస్ట్ ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం కలిగించాలనేది నా ముఖ్య ఉద్దేశము. పేషెంట్ అనేవాడు అసలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు. ప్రైవేట్ అంటే మర్చిపోయాలి, పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కే రావాలి అనేది నా ముఖ్య ఉద్దేశంగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మకం కుదిరిందంటే ఒకసారి పేషెంట్కి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తాడు. ప్రెగ్నెంట్ లేడీస్ సోమవారము శుక్రవారం రోజు వస్తారు. వాళ్ళకి అన్ని చెకప్ జరుగుతాయి. డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీస్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడే చేస్తున్నాం మేము. పేషెంట్కి ఎప్పుడు ఏది లోటు లేకుండా ఇక్కడ ఉంటుంది. గ్లూకోజ్ పెడతాము, అడ్మిట్ చేసుకుంటాము. పేషెంట్ జబ్బు మొత్తం క్యూర్ అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. అది